హలో అండి, వెల్కమ్ టు రేపల్ల విలేజ్ వ్లాగ్స్. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఉగాది ముందు రోజు అండి. ఇంట్లో అన్నీ డీప్ క్లీనింగ్ చేశాను. వంటగది అంతా క్లీన్ చేసేసి మొత్తం డబ్బాలన్నీ కడిగి సర్దుకుంటున్నాను. మొత్తం సర్దేశానండి వంట రూమ్ అంతా. ఇంకా హాల్ సర్దాలి, డైనింగ్ టేబుల్ మొత్తం సర్దాలండి. నాకు తోడు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. ఇద్దరం కలిసి మొత్తం సర్దేశామండి. అలాగే ఈరోజు నేను సర్దిన వీడియోస్ మరియు ఉగాది రోజు ఎలా చేసుకున్నాము పండగ అనేది ఈ వీడియోలో వస్తుందండి. అందరూ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ కూడా చేయండి. ఉగాది ముందు రోజే ఈ పనులన్నీ చేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే పూజ సామాగ్రి కూడా కడిగేసుకున్నాను. కడిగేసి పటాలన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను. డబ్బాలన్నీ జిడ్డు పట్టేసినాయండి. ఆయిల్ అన్నీ తోమేసి పెట్టేశాను మూతలతోనే. తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఉట్టుకొచ్చేసానండి. ఉట్టుకొచ్చేసి మొత్తం తుడిసేసాను. తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూడా తుడిచాను. మా పాప వాళ్ళకి హాఫ్ డేస్ స్టార్ట్ అయ్యాయండి, ఆఫ్టర్నూన్ నుంచి స్కూలు. అందుకని మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది. దానివల్ల మొత్తం ఇద్దరం పని చేయగలిగాము. ఒకదాన్ని అయితే నా వల్ల ఏది కాదండి. తర్వాత నెక్స్ట్ ఇల్లంతా బాగా తుడిచి బయట కూడా శుభ్రంగా కడిగానండి. డైనింగ్ టేబుల్ మీద కూడా తడిగుడ్డ తీసుకుని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మంచాలు కూడా బాగా దువ్వపట్టినాయండి. మంచాలు కూడా తుడిశాను. మా పాప ఏమో డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకుంటుంది. నేనేమో మంచాలు తడిగుడ్డతో మొత్తం తుడిసేసానండి. దుప్పట్లు అన్నీ బెడ్షీట్లు మొత్తం దివాన్ కాట్ మీద మొత్తం అన్నీ ఉతికేసాను. డాబా అంతా సరిపోయినాయండి బట్టలు. అవన్నీ తీసుకొచ్చి మడతేసి వేటి ప్లేస్లో అవి వేసేసాను. చూడండి ఎన్ని బట్టలు అయినాయో. మొత్తం చేత్తోనే ఉతకాల్సి వచ్చిందండి. వాషింగ్ మిషన్ పోయింది. మొత్తం ఉతికాక ఆ రోజు అంతా కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి. మళ్ళీ నెక్స్ట్ డే పండగ పనులన్నీ చేసుకోవాలి. పండగకి అయితే గారెలకు పోసానండి. గారెలు పాయసం వండాను. బట్టలన్నీ తీసుకొచ్చేసి మడతేసి వేటి ప్లేస్లో అవి పెట్టేశానండి. అలా ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తానండి. ఇలా చేయకపోతే అక్కడే ఉంటాయండి. చిన్నపిల్లలు కదా, పడేస్తూ ఉంటారు. తర్వాత మార్నింగే లేసి ముగ్గు పెట్టేశాను. అయితే వేసేసానండి. మాకు వర్షం పడేలాగుంది, అందుకే చిన్న ముగ్గే వేసాను. మీకు వర్షం పడుతుందా లేదా? తర్వాత వంటగదికి వచ్చేసి మొత్తం క్లీన్ చేశాను కదా, ముగ్గు వేసుకుని బొట్టు అయితే పెట్టేసుకున్నాను. మా పాప ఏం పూజ దగ్గర మొత్తం సర్దుతుందండి. పూజ అంతా ఇయ్యాల మా అబ్బాయి మా అమ్మాయి చేశారు. నేనైతే బొట్టన్నీ పెట్టేసేసి గారెలకి అయితే పప్పు పోసాను అన్నా కదా, మిక్సీ వేసుకున్నాను. గ్రైండర్ అయితే వేయలేదండి, లేట్ అవుతుందని. ఫ్రిడ్జ్ కాడ నీట్గా సర్దేసుకున్నానండి. గారెలకి అయితే పప్పు పోసాను కదా, మిక్సీ వేసేసాను. చట్నీ ఏం చేయలేదండి. నిలవ పచ్చడి ఉంది, టమోటా పచ్చడి, అదే వేసుకుని తినేసాము. సగ్గుబియ్యం కాడ కాసేసాను. ఈ పప్పు మా చేలోయేనండి, మా అమ్మ వాళ్ళకి పండితే పంపించారు. మిక్సీలోనైనా గారెలు బాగానే వస్తాయండి. వేసినాక ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. గారెలు అయితే వేసేసానండి. మా బాబు ఉల్లిపాయ వేస్తే తినడు, అందుకని ఉల్లిపాయ వేయకుండా ఒక వాయి బాబుకి వేసాను. మిగతాయి ఉల్లిపాయలు వేసి మేము వేసుకున్నామండి. గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. తర్వాత పాయసం కాడ కాసేసాను. పాయసంలో పాలు పోసేసాను. ఈ లోపల మా అమ్మాయి అన్ని పూలన్నీ పెట్టేసేసి దేవుడి పటాలకు బొట్లు పెట్టేసేసిందండి. దేవుడి సామాను అయితే నిన్నే కడుక్కున్నాము. పూజ కాడ వచ్చిందండి. పూజ కాడ చేసేసాము. ముందల రోజున చేసుకుంటాను. పనులన్నీ చాలా సులువుగా ఉన్నాయండి. పక్కన చెట్లు ఉంటాయండి, వేప చెట్లు. ఆ వేప పూత కోసుకొచ్చాము. మామిడి చెట్లు కూడా ఉంటాయి. మామిడికాయ కాడ మా చెట్టుదేనండి. అది పచ్చడికి అయితే వేపపూత, బెల్లం, మామిడికాయ, కారం, ఉప్పు వేసాము. కొంచెం చింతపండు కూడా వేసానండి. అంతే, అయిపోయిందండి. పూజ అయితే ఇవాళ బాగా జరిగిందండి. మా పాప బాబునే చేశారు. వాళ్ళిద్దరు మేము చేస్తామని వాళ్ళే చేశారండి. పాయసంలో కూడా ఈరోజు నల్ల బెల్లం వేసి చేసామండి. చాలా టేస్ట్గా వచ్చాయి. నల్ల బెల్లం చాలా బాగుంటుందండి, అదే ఒరిజినల్ అసలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము టిఫిన్ చేసి కూర్చున్న తర్వాత మా అమ్మోళ్ళు వచ్చారండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.